ఒకవైపు మతాన్ని, దేవుడిని వాడుకొని తన కొడుకు కేసులో బయటపడదాము అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు చూస్తూ ఉంటే, మరొక వైపు వాళ్ళ కొడుకు కేసులో చాలా కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూశారు నిన్న హనుమాన్ జయంతి ఆ ర్యాలీలో కూడా వాస్తవానికి అదొక పండుగ లాంటి కార్యక్రమం. బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి గారు రాముడని, హనుమంతుడని ఏదేదో మాట్లాడుతూ వాళ్ళ కొడుకు కేసు గురించి కాసింత భావోద్వేగాన్ని జోడించుకుంటూ దానికి మాట్లాడితే దానికి కూడా ఆయనకే మద్దతు దక్కలే. చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు. నీ కొడుకు చేసిన పనికి దేవుణ్ణి, మతాన్ని వాటి పరువు తీయకు అని. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు అయితే జరిగాయి. ఈ కేసు విచారణాధికారిగా ఉన్నటువంటి కూకట్పల్లి డీసీపీ రితి నేరుగా ఆ బాధితురాలి ఇంటికి ఒక్కరే వెళ్ళి డీసీపీ ఒక్కరే ఆ బాలికతోటి 2 గంటలకు పైగా ఏకాంతంగా మాట్లాడి తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత పోక్సో చట్టంలోని కఠినమైన 5(1) రెడ్ విత్ 6 అనే సెక్షన్ చేర్చారు. ఒక కఠినమైన సెక్షన్ చేర్చారు. మనం ఇక్కడ గమనించుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే, ఐపీఎస్ అధికారిగా ఉన్న ఇంతకుముందు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఇంతవరకు పోలీసులు పెట్టిన సెక్షన్లను తీవ్రంగా ప్రశ్నించారు. ఆ తర్వాత డీసీపీ గారు ఆ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడి 2 గంటలకు పైగా తీవ్రమైన లైంగిక దాడి జరిగింది అని నిర్ధారించే సెక్షన్లు 5(1) రెడ్ విత్ 6 తీవ్రమైన లైంగిక దాడి జరిగింది అని. ఇందులో ప్రధానంగా 3 చోట్ల జరిగిందని, ఒకసారేమో నానక్రామగూడలో ఒక అపార్ట్మెంట్ తీసుకెళ్లి అమ్మాయిని 2 రోజులు అక్కడే పెట్టి ఈ బండి సంజయ్ వాళ్ళ కొడుకు ఆయనతో పాటు 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అని చెప్పి కొన్ని పత్రికలు కూడా రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇంకోసారి మెయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఇలాగే జరిగిందని, ఇంకోసారి మెయినాబాద్లోని డిసెంబర్ 31 మందు తాగించి లైంగిక దాడి చేశారని, ఈ విధంగా వివిధ సంఘటనలుగానే ఉదాహరిస్తూ ఉన్నారు. అండ్ బండి సంజయ్ కొడుకు అయితే పరారీలో ఉన్నారు. పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఎట్లా ఇచ్చారంటే, చివరిసారి ఆయన మొబైల్ లొకేషన్ ఎక్కడైతే సూచించిందో అది వాళ్ళ మేనమామ కరీంనగర్లోనే జ్యోతినగర్లో ఉంటారట, వంశీకృష్ణ అనే డాక్టర్ అట. ఆ మేనమామ ఇంట్లోనే చివరిసారిగా లొకేషన్ చూపించదట. అక్కడ పోలీసులు వెళ్తే బండి సంజయ్ కొడుకు లేడు. అందుకని వాళ్ళ మేనమామకు నోటీసులు ఇచ్చి 14వ తేదీ విచారణకు నీ మేనల్ని పిలుచుకొని రావాలి అని చెప్పి నోటీసులు ఏమో పేర్కొన్నారట. ఎందుకంటే చివరి లొకేషన్ అక్కడే ఆఫ్ అయిపోయింది కాబట్టి. బట్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ సపోర్ట్తోనే ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు అని మరోవైపు వార్తలు అయితే వెలువడుతూ ఉన్నాయి. ఇటువైపు కేంద్ర మంత్రి ఏమో మా మీద కుట్రలు, నా కొడుకు అమాయకుడు, అది ఇది అని చెప్పి చెబుతూ ఉన్నప్పుడు, మరి చట్ట ప్రకారం ముందుకెళ్లే క్రమంలో చట్టాన్ని గౌరవించుకుంటూ ఒక కేంద్ర మంత్రి వాళ్ళ కొడుకుని ఎందుకు పోలీసులకు అప్పగించడం లేదు అనే చర్చ కూడా, అటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దారుణం. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకే అబ్స్కాండ్ అవ్వడం, వాళ్ళ నాన్నేమో ఇక్కడ దేవుణ్ణి, మతాన్ని అడ్డు పెట్టుకొని బయటపడే ప్రయత్నాలు చేయడం, ఏమైనా అర్థం ఉందా? ప్రతి దగ్గర మతము దేవుడేనా? నిజం చెప్పాలి అంటే నైతికత ఉండింటే ఇప్పుడు దేశంలో ఎవరికి లేదు, అది వేరే విషయంలేండి. ఒక ఈ విషయంలో మనం బండి సంజయ్ని ఒక్కనే నిందించలేము. నైతికత ఉంటే ఆయన రాజీనామా చేయాలి. నిజం చెప్పాలంటే ఏమాత్రం నైతికత లేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారనే అభిప్రాయంగానే బలపడుతుంది అనుకోండి. మరోవైపు ఏం చేద్దాం.